సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన తోపాజీ అనంతకృష్ణకు ఘనంగా సన్మానం. ముఖ్య అతిథిగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తోపాజీ అనంతకృష్ణ కృషి చేయాలని అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ భవన్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో తోపాజీ అనంతకృష్ణకు సన్మాన సభలో టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారీ గజమాలతో, శాలువాలతో, మెమెంటోలతో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణను ఘనంగా సత్కరించి సన్మానించారు. తనకు పదవి రావడానికి కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర నరసింహ, జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతయ్య సార్, రామారావు, బిఎస్ఎన్ అనంతయ్య, గంగేరి శ్రీహరి, బైన్ల అశోక్, ఇమ్మయ్య, దుర్గాప్రసాద్, నాగరాజు, ప్రకాష్ రాథోడ్, రవినాథ్, చిత్తాల యాదగిరి, పోతురాయి పవన్తో పాటు ఇతర దళిత సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో అభినందన సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు శ్రీ తోపాజీ అనంతకృష్ణ గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మన సంగారెడ్డి జిల్లా వారు నియమితులవడము మనకు ఎంతో గర్వకారణము. ముఖ్యంగా మా దళితులకు, ఇంకోటి మా బెడబుడ సంఘాలకు మాకు చాలా ఆశ్చర్యదగింది. మా మాజీ కౌన్సిలర్ కుమారన్న, కౌన్సిలర్ రాజన్న, రవణ, రవణ, అన్న శ్రీహరణ గారు ఇప్పుడు అన్న ఇక్కడ శ్రీహరణ ఓకే కొంచెం వెనకాల జరిగింది వెనకాల కనబడతాయి. ఏ ఎందుకు మంచి యాంగిల్ మంచి స్ట్రేట్ యాంగిల్ ఉన్నాడు. ఏది ఇచ్చినా నువ్వే నాకు కానీ సేటు కానీ ఇంకా మీకున్న కింద కానీ పైన కూడా తప్పకుండా పదవులు వస్తాయి. 5 సంవత్సరాల్లో మీకు కూడా వస్తాయి. మీ అందరూ కూడా ఇట్లాంటి అభినందన సభ పెట్టాల్సి మరి మేమందరూ కూడా ఆనందపడతామని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంకా కౌన్సిలర్ కావాలి, వార్డు మెంబర్ కావాలి, చైర్మన్ కావాలి, ఎంపీలు అన్నీ కూడా మనమే చేయించుకోవాలి. మరి కులకరణ వచ్చింది అంటే అనేది రిజర్వేషన్ తప్పకుండా అవుతాయి. ఆ రిజర్వేషన్ ప్రకారం ఎవరికి వచ్చినా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి వచ్చినా కూడా అందరూ సహకరించాలి. అయ్యో నాకు రాలేదు కదా, నాకు ఇవ్వలేదని కాదు. మనం ఇద్దరం కొట్లాడితే 3వ వాడికి అవకాశం పోతుంది, ఆ సీటు పోతుంది, మన పరువు పోతుంది. మనం ఇన్ని చేసినా మనకు దక్కకపోతే మరి మనం ఉండి కూడా వేస్తే. దయచేసి ఈ సభ పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సూచనలు మనం తీసుకుందాం. ఎవరికి టికెట్ వచ్చినా, ఏ పోస్టుకి ఏది వచ్చినా కానీ కలిసి గట్టిగా పనిచేసి దాన్ని మనం చేయించుకొని మన పార్టీని నిలబెట్టుకోవాలి. వచ్చే సంవత్సరాలు కూడా ఇప్పుడే మనం గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. అదే అందరూ కూడా తెలిసిందే, నేను చెప్పడం కాదు. కానీ ముఖ్యంగా సేటు గారు ఇప్పుడు మనకి ఏంటంటే విషయం రాయబారి, అక్కడ ప్రభుత్వానికి ఇక్కడ ప్రజలకు రాయబారిగా ఉండి మరి నడిపిస్తున్నారు.
అని చెప్పుకోవచ్చు. రాష్ట్రం అంతా తిరగాలి ఎప్పుడైనా. ఇక సంగారెడ్డిలో తక్కువ కనిపిస్తుంది సేటు నాకు తెలుసు. ఎందుకంటే వారం 10 రోజులు క్యాంపులు వేస్తారు. ఏ జిల్లా ఇచ్చినా ఆ జిల్లాకి న్యాయం చేయాలి. అక్కడ కూడా సంగారెడ్డిలో ఏ విధంగా అయితే కలుపుకొని పోయి మరి కష్టపడి ఎట్లా వస్తున్నారో మరి వేరే జిల్లాలు కూడా సేటు వెళ్ళి మరి అక్కడ కూడా మరి ఆయన సేవలు అందించే భాగ్యము దక్కిందో అంటే ఆ ఆశీస్సులతోనే ఆ దేవుని ఆశీస్సుతో అక్కడ కూడా పనిచేయాల్సి ఉంటుంది. దయచేసి మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మరి పార్టీని బలోపేతం చేయడానికి ఇవన్నీ కూడా సహకరిస్తాయని తెలియజేసుకుంటూ మరి నా వంతు కృషి కూడా నేను చేస్తాను. జగ్గారెడ్డి కనిపించకపోయినా జగ్గారెడ్డి ఏది చేసినా కానీ సంగారెడ్డి కోసమే చేస్తారు కానీ ఏది ఉండదు. ఆయనకు ఒక కళ ఏది చేసినా సంగారెడ్డి రాష్ట్రంలోని సంగారెడ్డి ఒక వెలుగులా కనిపించాలని. ఇప్పుడు 10,000 లేకున్నా కానీ మనం వచ్చే మాత్రం తప్పకుండా అన్నీ తీసుకుంటున్నాం. మన శాఖ ప్రకారంలో కూడా మరి ఆరూరులో, అలియాబాద్లో, ముందేవనపల్లిలో, గుమ్మడిలో మరి ఇండస్ట్రియల్ ప్లేసు సేకరించడం జరుగుతుంది. మన పిల్లలకు కానీ ఎవరికి కానీ తప్పకుండా వాళ్ళు జాబ్లు ఇప్పించడానికి ఐఐటి ఎట్లా చేస్తే మరి ఈరోజు మన ఏరియా అంతా ఒక వెలుగుతుంది. దేశంలోనే వెలుగుతుంది, రాష్ట్రంలో కాదు. ఐఐటి తెచ్చినందుకే దేశంలో ఒక వెలుగైంది. అట్లాగే మన కాన్స్టిట్యున్సీలో కూడా ఇప్పుడు కొండాపూర్ మండలం మరి బీర్ ఫ్యాక్టరీ తెస్తేనే ఉపాధి కలిగింది. ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందింది. ఇంకా కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి మరి 5-6 ప్లేసులలో వందల ఎకరాలు తీసుకొని ఇండస్ట్రీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా ఏకదాటిగా ఉండి తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అంబేద్కర్ దేవాలయంలో ఒక గుడిని లోపల ఉన్న భగవంతుని ఎట్లా ఉంటామో ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ యొక్క విలువలను, అంబేద్కర్ యొక్క మానవత్వాన్ని, అంబేద్కర్ రచించిన ఈరోజు రాజ్యాంగాన్ని రచించి దేశాన్ని సంరక్షిస్తున్న అంబేద్కర్ భవనంలో, అంబేద్కర్ నిలయంలో నాకు ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేయడం నా జన్మకు ఇది ఒక సుకృతం. ఎంతోమంది ఎన్నో ఫంక్షన్లలో చేస్తారు, కానీ ఒక మహాపురుషుడి నిలయంలో చేయడం అనేది కూడా ఒక గౌరవంగా భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసిన మాక్క నిర్మలా జగ్గారెడ్డి టీపీఐసి చైర్మన్, అలాగే ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించిన నాగరాజు గారు, మన అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వాహకుడు గంగేరి శ్రీహరి, ఈ కార్యక్రమంలో వేదికలైనటువంటి పెద్దలు రామారావు అన్న గారు, అలాగే అనంతయ్య గారు, అలాగే ఎంపీపీ అశోక్ గారు, అట్లాగే రాథోడ్ గారు, అశోక్ గారు, అలాగే విజయరామ్ గారు, అలాగే పట్టణ అధ్యక్షుడు జార్జ్ గారు, మా చిత్తారి యాదగిరి గారు, అలాగే మా గోపాలన్న గారు, చాలా మంది వేదిక మీద ఉన్నారు. విజయరామరావు గారు, జానన్న గారు, ముందు కూర్చున్న సోదరులు, పైన కూర్చున్న అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ, మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నమ్మకంతో, నా మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను ఇచ్చిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారికి, మరి రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి ఎంతో రుణపడి ఉంటారని చెప్పి మీ సభ ద్వారా వేడుకుంటూ, ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి, మరి మంత్రివర్గ శ్రీ దామోదర్ రాజేశ్వర గారికి నా ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ, మరి ఇంకా ముఖ్య ఘట్టం ఈ పదవి ఎంత అభినందన సభ జరుగుతున్నాయో అంత చాలా సీరియస్ గా ఉండి పనిచేయవలసి వస్తుంది. చాలా కీలకమైన పదవి. మరి ఇప్పటి వరకు నియోజకవర్గంలో జిల్లాల్లో పనిచేసిన నాకు, అప్పట్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్గా 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాలో పనిచేసిన నాకు, మా నాయకుడు జగ్గారెడ్డి గారు, మా నాయకుడు నిర్మలా జగ్గారెడ్డి గారు ఎంతో నమ్మకంతో, మరి నా పూర్వజన సుకృతం. ఎందుకంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సింగూరు రావడమే గొప్పతనం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఢిల్లీలో ఈరోజు
నా పేరు నమోదు చేసుకొని సంగారెడ్డి వరకు వచ్చి మీ మధ్యలో ఉన్న వ్యక్తికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యక్రమం ఇప్పించినందుకు నా యొక్క ప్రత్యేకమైన వారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఈసారి ప్రత్యేకత చెప్తా. ఇంతకుముందు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో రకరకాల పదవులు వచ్చాయి, కానీ ఈసారి ఒక ప్రత్యేకత. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రాహుల్ గాంధీ ఒక నిర్ణయం చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 69 మంది జనరల్ సెక్రటరీలు ఉన్నారు. 69 మంది జనరల్ సెక్రటరీలో 5 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, ఒక ముఖ్యమంత్రి యొక్క సలహాదారు ప్లస్ జనరల్ సెక్రటరీ. అంటే ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక సలహాదారుడు, ఒక జనరల్ సెక్రటరీ. అంటే 1 ఆఫ్ ది టేబుల్ ఈక్వల్ టు జనరల్ సెక్రటరీ, ఈక్వల్ టు మంత్రి, ఈక్వల్ టు ఎమ్మెల్యే. ఇంత 10 ఇప్పించినందుకు నేను మా నాయకుడిని, మా జగన్ గారిని నేను ఎట్లా వేడుకోవాలో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ స్థాయిలో నన్ను కూర్చోబెట్టిండు. ఈరోజు ఈ స్థాయిలో కూర్చోబెట్టిందంటే ఆ పరిజ్ఞానం నాకు భగవంతుడు ఇవ్వాలని కోరుతున్నాను. నేను ముందునే చెప్పిన అంబేద్కర్ భవనంలో చేయడమే గొప్పతనం. ఈరోజు ఆ అంబేద్కర్ యొక్క ఆశీస్సులు అనేది ఉండాలని కోరుతున్నాను. ఆయనకు వచ్చిన మనసులో వచ్చిన మాటలు, ఆయన యొక్క వైబ్రేషన్ మా ఆయన ఉంటే నిజంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తారని చెప్పి నేను